హాయ్ హలో నమస్తే అందరికి. అండ్ నేను ప్రజెంట్ కోయంబత్తూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్స్లో ఉన్నాను. అండ్ ఇది మన ఎంట్రన్స్. అండ్ ఇక్కడ నుంచి మనం ఒక 500 మీటర్స్లోకి వెళ్తే శివుడి స్టాచ్యూ వచ్చేస్తుంది. అండ్ చూస్తున్నారు కదా శివుడి స్టాచ్యూ ఎలా ఉందో. అండ్ ఇది పార్కింగ్ లాట్లో నుంచి ఏంటంటే ఇక్కడ పార్కింగ్లో పెట్టి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నారా గ్రీనరీ ఎలా ఉందో అండ్ రోడ్స్ కానీ. అండ్ మీకు రోడ్డు మీదకి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందో, ఏంటంటే మీకు అంత క్లారిటీగా కనిపిస్తలేదు. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ మౌంటైన్స్తో క్లౌడ్స్తో ఫుల్ కవర్ అయిపోయింది. అండ్ ఏంటంటే ఇక్కడ పార్కింగ్ లాట్ కూడా చాలా పెద్దగా ఉంది. ఏంటంటే ఏదైనా సెలబ్రేషన్స్ లైక్ మహాశివరాత్రి కానీ ఏదైనా వచ్చినప్పుడు కార్స్కి ఇబ్బంది కాకుండా వీళ్ళు చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే చేశారు. చాలా పెద్దగా ఉంది. ఏంటంటే మా ఫ్రెండ్స్ కానీ ట్రై చేస్తున్నారు ట్రెడిషనల్ లుక్లో ఉండడానికి. పూర ట్రెడిషనల్ వాళ్ళు ఎంత ట్రై చేసి కట్టినా అని వాళ్ళకి వస్తలేదు. చూస్తున్నారు కదా వాళ్ళు ఎంత ట్రై చేసినా రాలేదంటూ అప్పటి నుంచి ట్రై చేస్తున్నా అని వస్తలేదు. ఏంటంటే మా ఫ్రెండ్ ఏం చేశారు ఇలా కాదురా ఇలా అని చెప్పి ట్రై చేస్తున్నారు కట్టడానికి. చూస్తున్నారు ఫైనల్ గా అయితే వాళ్ళు కట్టేసుకున్నారు. అప్పటి నుంచి ట్రై చేసి వెదర్ చాలా బాగుంది ఇక్కడ. అండ్ వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళు వేరే స్టేట్స్ వాళ్ళు చూసి నవ్వుతున్నారు. ఏంటంటే మేము మాట్లాడుకునే మాటలకి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు అన్నట్లు. దేవుడు ఫుల్ గాలి ఫోటో కూడా పోతున్నాం శివుడు స్టాచ్యూ దగ్గరలోకి. అండ్ పార్కింగ్ లో నుంచి అయితే బయటకు వచ్చేసాం. చూస్తున్నారు కదా గ్రాస్ కూడా మస్తుంది. మన సరౌండింగ్ మొత్తం గ్రీనరీ ఉంటది. మధ్యలో శివుడు ఉంటాడు ఈ కోయంబత్తూర్లో ఉన్న ఈషా ఫౌండేషన్స్ మధ్యలో. లొకేషన్ చూడండి ఎలా ఉందో. లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఇది అసలైన మన శివుడి స్టాచ్యూ. హరహర మహాదేవ శంభో. చూస్తున్నారు కదా. అండ్ పక్కకు కొండలు ఎలా ఉన్నాయి. అండ్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి ముంగట శివుడు స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి మనం ఏదో ఫొటోస్ కానీ ఏదైనా దిగవచ్చు. అండ్ ఇన్ ఫ్రంట్ దాని ముంగట కొద్దిగా మనం దర్శనం చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇదిగో ఇంకా క్లోజ్ అప్ లో ఎలా కనిపిస్తున్నా చూడండి. అమేజింగ్ ఉంది. సినిమాటిక్ అయితే చూడండి ఎలా ఉందో. తెచ్చిపోతుంది. ఎలా ఉంది మన సినిమాటిక్ వీడియో ఆఫ్ లార్డ్ శివ. మేమైతే లోపలికి వెళ్ళి కొద్దిగా దర్శనం అంటే కొద్దిగా దేవునికి ప్రే చేసి అండ్ బయటకు వచ్చేసాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. Until then, see you, tata, bye bye. See you in the next video. Until then, bye.